హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం నేను i10 తేడం జరిగింది. i10 వచ్చేసి ఇది 2015 మోడల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. అన్ని ఎక్సలెంట్ కండిషన్ బండ్లు అంటున్నారు. ఏంటి సార్ అంటే, నేను ఎక్సలెంట్ కండిషన్గా ఉంటేనే బండ్లు మన దాంట్లో అయితే ప్రమోట్ చేస్తానమాట. లేదంటే వెహికల్స్ బాగోకపోతే నేనే ప్రమోట్ చేయను. కాబట్టి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. అలాగే ఫ్రంట్ గ్లాసు కొంచెం గీతలు ఉన్నాయని చెప్పి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ చేశారు సార్. అలాగే కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏం లేదు. గ్లాస్ మీద గీతలు ఉండి నైట్ టైం డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని గ్లాస్ అయితే చేంజ్ చేశారు. అంతేనండి, మిగతాది ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్గా ఉంది. ఏ బండి అయినా ముందు నేను డ్రైవ్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నాకే నేను వీడియో అయితే పెడతాను. నేనైతే డ్రైవ్ చేశాను. వెహికల్ చాలా బాగుంది. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే వస్తుంది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,11,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇదైతే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఈ నెంబర్తో కావాలంటే షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే హుందాయ్ షోరూంలో షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి జూలై మంత్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెడతాను. మీరైతే డీటెయిల్డ్గా ఓనర్ గారితో మాట్లాడి ఏముంది ఏంటనేది కనుక్కొని మీకు నచ్చితే కనుక కొనుక్కోగలరు. మీకోసం అయితే ఈ వెహికల్ i10 తేడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా అయితే మీకైతే చూపిస్తాను వెహికల్. రండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు 2015 i10 డీజిల్ వెహికల్ మ్యాగ్నా వేరియంట్ అనమాట. డీజిల్ వెహికల్లో 1.1 1.2 ఉంటుందండి. ఇదైతే 1.2 వెహికల్. ఇంజన్ అయితే చాలా బాగుంటుంది. 1.2లో మైలేజ్ అనేది బాగా వచ్చింది అనమాట. 25 కిలోమీటర్స్ వరకు 24-25 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే వస్తుంది. మనం ఎదర్ నుంచి చూడొచ్చు. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే గ్రిల్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఫోక్ ల్యాంప్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. మీకైతే ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ ఫెండర్ అనమాట. దీని మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. టైర్స్ చూసుకున్నట్టు మనం అయితే 50%గా అయితే టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ చూడొచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ అయితే లేవు. అయితే ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే నాకు ఐడెంటిఫై అయింది. మీకైతే చూపిస్తున్నా చూడండి. ఒక స్క్రాచ్ డెంట్ అయితే కనపడుతుంది మనకి. ఉన్నట్టుగానే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూడొచ్చు మనం. ఎటువంటి స్క్రాచెస్ డెంట్స్ అయితే ఏమీ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అనమాట. డీజిల్ వెహికల్ ఇది. మీకు ఏ బండి పెడుతున్నా తెలియపోతే ఎప్పుడైనా ఏ వెహికల్కైనా ట్యాంక్ డోర్ మీద చూసుకున్నట్టయితే అది ఏ వెహికల్ తెలిసిపోద్ది, పెట్రోలా డీజిలా అని. ఇదైతే డీజిల్ వెహికల్ మీరు చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ కూడా చూడొచ్చు. 50 నుంచి 60%గా అయితే టైర్ అయితే ఉంది. అలాగే బంపర్ చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ డెంట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ ఒక చిన్న 2 స్క్రాచెస్ అయితే ఐడెంటిఫై అయినాయి. బంపర్ మీద చూడొచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ ఉన్నట్టుగానే చెప్తానమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అనమాట. మనం చూడొచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. ఇక్కడ ఒక మన స్క్రాచ్ అయితే ఐడెంటిఫై చేసాము. బోర్గా ఇక్కడ స్క్రాచ్ అయితే కనపడుతుంది చూడండి మీరు. ఫ్రెండ్స్, ఒరిజినల్ డోర్స్ మటుకి చూసారు కదా ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంది ఓవరాల్గా వెహికల్. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను చూడండి. డోర్ లైనింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం. డోర్ అయితే ఏం చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. చాలా నీట్గా అయితే ఉంది. డోర్ అయితే చేంజ్ కాలేదు. గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. అందుకనే బీడింగ్స్ అయితే లాగట్లేదు నేను. అలాగే బ్యాక్ సైడ్ డోర్ చూడొచ్చు మనం. డోర్ అయితే ఎక్కడ చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ డోర్ అనమాట. అలాగే ఇది డిక్కీ డోర్ అనమాట. ఇక్కడ కూడా లైనింగ్ చూడొచ్చు మీరు. చాలా నీట్గా అయితే ఉంది.
ఎక్కడ యాక్సిడెంట్ చేంజ్ అవ్వడం డోర్లు అనేవి ఏం లేవు. అలాగే ఇక్కడ రస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ రస్ట్ అనేది లేదు వెహికల్కి, చాలా నీట్గా అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే గూడ్ స్పేస్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, ఇది చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ లైనింగ్ డిస్టర్బ్ అవ్వడం కానీ పేస్ట్లు పెట్టడం కానీ అలాగే ఏం లేదు. ఒరిజినల్ డోర్స్, ఒరిజినల్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇది ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అనమాట. చూడొచ్చు మనం, లైనింగ్ అయితే అలాగే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. ఇది అన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే ఇంటీరియర్ చూడండి ఒకసారి. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ చినగడం కానీ ఏమీ లేదు. సీట్ కవర్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంటీరియర్ సీట్ కవర్స్ అన్నమాట. అలాగే మీరు చూడొచ్చు, టచ్ స్క్రీన్ ఉంది, టచ్ స్క్రీన్ వర్కింగ్ ఉంది, రివర్స్ క్యామ్ ఉంది, చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్ డాష్ బోర్డ్ కూడా. వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే 1,17,000 తిరిగింది. ఇదన్నమాట వెహికల్. చూసారు కదా. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఇంజన్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు, మీరు గమనించవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అని చెప్పారు సారు, వారంటీలో ఉందని చెప్పారు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఆప్రాన్స్ ఏం డ్యామేజెస్ అలాగే ఏం లేవు, మీరు ఇక్కడ చూడవచ్చు, గమనించవచ్చు. రస్ట్ రావడం కానీ అలాగా ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి చేంజ్ అవ్వడం కానీ అలాగే ఏం లేదు, చాలా బాగుంది వెహికల్. చూడండి, ఎక్కడ ఇంజిన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేదు. అలాగే 1.1 1.2 అని గమనించడానికి ఇక్కడ చూడొచ్చు మనం. U2 అని ఉంటుంది. U2 అని అంటే 1.2 ఇంజిన్ అనమాట ఇది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. సార్ చూద్దాం ఇంజిన్ ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. కొంచెం ఎక్సలెంట్ ఇవ్వరా, ఎక్సలెంట్ ఇవ్వండి. చూడండి, ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. సార్ ఇంజన్ ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏం రావట్లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రాండ్ i10 2015 మోడల్ అనమాట. డీజిల్ వెహికల్, మ్యాగ్నా వేరియంట్ అనమాట. 1.2 ఇంజన్ ఇది, 1.1 కాదు, పొరపాటు పడబాకండి, మళ్ళీ అడగబాకండి. 1.2 ఇంజన్ ఇది. మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 22 నుంచి 25 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. సీట్స్ కవర్స్ చూసుకున్నట్టయితే 80%గా ఉన్నాయి. అలాగే టైర్స్ చూసుకున్నట్టయితే 50 to 60% అయితే టైర్స్ అయితే ఉన్నాయి. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ ఏం లేదు. ఏసీ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ నేనైతే డ్రైవ్ చేశాను, బాగుంది వెహికల్. నేను డ్రైవ్ చేసినాకైతే పెడతా ఉంటాను. చూశారు కదా ఫ్రెండ్స్, మంచి వెహికల్ అనమాట. మీరు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. ఓనర్ గారు వచ్చేసి ఈ వెహికల్ కాస్ట్ 3,50,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంది కదా, మీరు ఫోన్ చేసి ఫైనల్ ప్రైస్ ఏంటో కనుక్కోగలరు. ఫ్రెండ్స్ నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.